కర్మ ఎవరిని విడిచిపెట్టదండోయ్. ఒకవేళ భగవంతుడైనా కాస్త ఎక్స్క్యూజ్ చేస్తాడు, కొంచెం కన్సెషన్ ఇస్తాడు, కొంచెం ఎగ్జంప్షన్ ఇస్తాడు. కర్మ చస్తే ఇవ్వరు. భూమి మీద బాధ్యత లేనివాడు ఈ భూమి మీద బతికుండకూడదు, అదే ధర్మం. గవర్నమెంట్ మన చేతిలో ఉంది కదా, అధికారం మనదే కదా, మనల్ని ఎవడు ఏమీ చేయలేడు కదా అని మొన్నటి వరకు తెగ విర్రవీగారు. ఇప్పుడు వాళ్ళ పరిస్థితి మనం ఎంత అణిగిమణిగుంటే అంత మనకి మంచి జరిగింది, మనం ఎంత విర్రవీగితే అంతకు మించి చెడు జరిగిద్ది అని చెప్పడానికి ఈవిడ నిజమైన నిదర్శనం. జగన్మోహన్ రెడ్డి గారు ఒక్కసారి కళ్ళు గట్టిగా తెరిచి చూస్తే ప్రతిపక్ష హోదా చంద్రబాబు నాయుడుకి ఉండదు. మదం, అధికార మదం. జనం 5 సంవత్సరాలు ఇది చూశారు, 11 ఇచ్చారు. మావయ్య కళ్ళు తెరవడం ఏమో కానీ ఏపీ ఓటర్స్కి బాగా కనువిప్పు కలిగిందన్నమాట. సో మీరన్నది మీకే బెడిసికొట్టి ప్రతిపక్ష హోదా మీకే దిక్కు లేకుండా పీకింది. సవాళ్లు చేసిన జగన్ కు ఆయన పార్టీకి అసెంబ్లీలో ప్రతిపక్ష హోదా కూడా లేకుండా గల్లంతు చేశారు. వీడి పేరు ఆదిశేష్ అన్నమాట. మేమంతా శేషం అంటాం, అంటే మిగిలిపోతాడనమాట. మన జగన్ మామయ్య యొక్క వీరాభిమాని. వీడి దాకా వస్తే గానీ వీడికి అర్థం కాలేదన్నమాట వీడి బతుకు ఏంటనేది. ఇక్కడికి వచ్చి ఇప్పుడు ఆర్తనాదాలు పెడుతుండవు. ఇవాళ మనతో పాటు ఉన్నారు మన ఆవేశం స్టార్ నరేష్. అతను ఆవేశం స్టారా అడుక్కునే స్టారా ఇప్పుడు మనకు తెలుస్తుంది. నేను లేని చూసి నా ఇంట్లోకి పోయి అదేంటి వాళ్ళు వస్తున్నారని తెలిసి వాళ్ళకి కనపడకుండా ఓడాయించిన వాడు కదా, అంటే కత్తులు తీసుకొని నేను లేని చూసి నా ఇంట్లోకి పోయి చొరబడి నా ఇంట్లో ఉండే సామాన్లు మొత్తం అన్ని పగలగొట్టి, ఫర్నిచర్ ప్రతి ఒక్కటి పగలగొట్టి. ఇదంతా జరగడానికి కారణం నీ వల్లే కదరా, నీ నోటుదోల వల్లే కదరా. ఆ రోజు నువ్వేమన్నావు? నా తల్లిని తిట్టాడు, మా అమ్మని అన్నాడు, నా పిల్లాన్ని తిట్టాడు, నాకు 3 పెళ్లిళ్ళు అన్నాడు అని చంద్రబాబు నాయుడు సిగ్గుల. సిగ్గు, శరం, బుద్ధి, జ్ఞానం, రోషం, పౌరుషం, మానం, మర్యాద ఏమైనా ఉన్నాయా? వాళ్ళు అలా అనడం తప్పు. అందుకనే కదా వాళ్ళు ఇప్పుడు ఇలా చేసింది. నువ్వు ఆ రోజు కొత్త మూసుకొని కూర్చొని ఉంటే ఇప్పుడు ఇలా జరిగేది కాదు కదరా. నీ నోటుదోల కారణంగానే కదా ఇదంతా జరిగింది. అప్పుడు నీకు కనపడిన నీతి నిజాయితీ ఇప్పుడు కనపడింది ఏంట్రా? నువ్వు ఏ పార్టీలో ఉన్నా సరే వాళ్ళు తప్పు చేస్తే తప్పు చేస్తున్నారని చెప్పు, ఇది కరెక్ట్ కాకపోతే కరెక్ట్ కాదని చెప్పు. మరి బానిసల్లాగా బతకొద్దురా. నీకంటూ ఒక యూట్యూబ్ ఛానల్ ఉంది, more than 7 lakhs సబ్స్క్రైబర్స్ ఉన్నారా నీకు. ఈ ఛానల్ నువ్వు కరెక్ట్గా యూజ్ చేసుకుంటే నీకంటూ ఒక ఇండివిజువల్ గుర్తింపు వస్తుందరా. అది వదిలేసి ఎందుకు ఇలాంటి మాటలు? మనం జగన్మోహన్ రెడ్డి గారి వెంటనే నరసాలరా అంటాడు. సో మేము ఆయన కోసమే బతుకుతాం, ఆయన కోసమే చచ్చాం, ఆయన కోసమే చంపుతాం అని మాటలు చెప్పినంత ఈజీ కాదు రియాలిటీ. ఇప్పుడు చూసినా బతికెట్ అయిపోయిందో. నువ్వు నీ నోరుని అదుపులో పెట్టుకొని ఉంటే ఈ ప్రాబ్లమ్స్ వచ్చేవి కాదు కదా. ఇక మన మోస్ట్ వాంటెడ్ అయిన శ్రీరెడ్డి అనమాట. ఎలక్షన్ ముందు ఎలా ఉండేది, ఎలక్షన్ తర్వాత ఎలా అయిపోయింది. జగనన్నా 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 ఒక్కడిని కూడా వదలొద్దన్నా ఇప్పుడున్న పరిస్థితుల్లో మామే వదలటం కాదు, మావేనే ఎవరు వదలరు అనమాట. ఎవరు వదలరో అందరికి తెలిసిన విషయమే. అది పక్కన పెడితే మీ ముఖం మాత్రం నున్నగా భలే ఉంది. ఏంటి చేతితో తెగపూసేసుకుంటున్నారు? ఇంత నున్నగా అవడానికి కారణం ఏంటంటారు? ఆవిడ పడుకునేటప్పుడు ప్రతి నైట్ ఫేషియల్ చేసుకొని పడుకుంటది. అంటే నువ్వేమో మావయ్య మీద ఆశలు పెట్టుకొని ప్రగల్భాలు బలుకుతూ ఎవరిని వదలొద్దన్నా అని అన్నావు. కానీ మావయ్య ఏమో నా జగనన్నా జగనన్నా ఒక్కడిని కూడా వదలొద్దన్నా. నేనైతే చేయగలిగింది ఏమీ లేదు. కోత కాయల కోత అన్నావు. అంతా తిరగబడేసరికి అన్ని మూసుకొని ఈ ట్రోలింగ్లు వెక్కిరింతల గురించి భయపడుతూ కూర్చుంటే కుదరదు జగనన్న. ఏంటక్క ఇప్పుడు అన్నకి ధైర్యం చెప్తున్నావా? అయినా ఇప్పుడు వాళ్ళు నీ సలహాలు సూచనలు వినే పరిస్థితుల్లో లేరనమాట. ఎక్కడ దాక్కుందాం, ఎక్కడికి పారిపోదాం అనే ప్లానింగ్లో ఉన్నారు. నీకు నువ్వేమో అప్పుడు ఊచకోత కోసేస్తాం, డిక్షనరీలో మీకు అర్థం దొరకదు. ఊచకోత అంటే ఎలా ఉంటుందో తెలుసా? ఇంతకీ ఊచకోతకి డిక్షనరీ వెతికినా కూడా మీకు మీనింగ్ తెలియదు. ఎక్స్క్యూజ్ మీ, అలా ఉన్న నేను ఇలా ఎలా అయిపోయాను? సీజన్ 2 ఇంటర్వ్యూ కోసం వచ్చాను. కొంతమందికి ప్రాబ్లం అయితే గనక ఆంధ్ర విడిచిరండి బయటికి. ఏడికవా వచ్చేది? నువ్వేమన్నా మెడలు మిద్దులు కట్టినవా వీళ్ళని అక్కడ ఉంచడానికి? నువ్వేమన్నా మీ బతికేందో మీ పరిస్థితి ఏందో జనాలకి అందరికీ తెలిసిపోయింది అనమాట. మీరు ఇప్పుడు వచ్చి ఎన్ని ఆర్తనాదాలు చేసినా గానీ అవి చూసిన జనాలు మన కార్యకర్తల్ని రోడ్ల మీద పడేసి ఆ పచ్చ టవల్స్ కప్పుకుని వచ్చిన మంద మన వాళ్ళ మీద పడుతుంటే మన వాళ్ళు ఏం చేస్తున్నారు నాకు అర్థం కావట్లేదు. అంతగానం ప్రగల్భాలు బలికి అంతగానం సవాలు చేసి వాళ్ళు చేసే ప్రతి లతుకోరు విషయాన్ని తగుదనమ్మా అంటూ ఎగేసుకొని వచ్చి సపోర్ట్ చేసినావు. ఇప్పుడేమో ప్లేట్ పెరాయించినావు కదా.
మీరేమైంది వైఎస్ఆర్సీపీ పిల్ల కాదని చెప్పేసి చేతులు ఎత్తినా ఎత్తేస్తారు మీరు. ఇది రియలైజేషన్. నువ్వు ఎంతగానో ఏడ్చి గీపెట్టినా కానీ జరిగే విషయాలు జరుగుతూనే ఉంటాయి అన్నమాట. నువ్వు చేసిన కర్మ నువ్వు అనుభవించారు కదా. ఇంతకీ ఈ బీచ్లో ఎంట్రీ ఎప్పుడు? అమ్మాయిని ఒకసారి పిలిపించండి. ఇక ఈడేమో బోరుగడ్డ అనిల్ కుమార్ అన్నమాట. ఈడెన్ని లత్కూరు మాటలు మాట్లాడిండో, ఎన్ని చెత్త మాటలు మాట్లాడిండో, నోటికొచ్చిన అడ్డమైన కూతలన్నీ ఎలా కూసిండో, పర్సనల్ విషయాలు ఎలా మాట్లాడిండో తెలిసిన విషయం అనమాట మనందరికి. ఇప్పుడు గెలిచిన తర్వాత తోక ముడుచుకొని ఈ హౌలాగాడు నేను ఒకటే చెప్పదలుచుకున్నాను, పవన్ కళ్యాణ్ ఇస్ వెరీ గుడ్ హ్యూమానిటేరియన్ హ్యూమన్ అని నేను నమ్ముతాను. ఎందుకంటే ఆయన గెలిచిండు కాబట్టి ఇలా మాట్లాడుతున్నావు, లేకపోతే యథావిధిగా మాట్లాడేవాడివి. దీని ద్వారా మీ బతుకులు జనాలు అసహించుకోవడానికి కూడా ఇంట్రెస్ట్ లేని ఎదవలు మీరు. మీలాంటి లఫ్డ్ ఎదవల వల్ల జనాలు చాలా మంచి మంచి విషయాలు నేర్చుకున్నారు. ఏపీలో ఈ ఎలక్షన్ రిజల్ట్ వల్ల చాలా మంచి మంచి విషయాలు తెలుసుకోవడం జరిగిందనమాట. మనం మంచి చేస్తే ఖచ్చితంగా తిరిగి మనకు మంచి వస్తుంది. ఒకవేళ మనం చెడు చేసినాం అనుకో, ఆ చెడు డబుల్ రేట్లో మనకు వస్తుంది. ఎవరు ఎంతగానో ఎగిరెగిరి పడ్డారో, ఎవరు ఎంతగానో ప్రగల్భాలు పలికారో అందరినీ ఒకే దెబ్బతో వీడి లాంటి ఎదవలో ఇంకా ఎంతోమంది ఉన్నారనమాట. వీళ్ళందరినీ రోస్ట్ చేసుకుంటూ పోతే ఒక గంట కూడా సరిపోదు. వీడి లాంటి లుచ్చ లఫంగ లత్కోరగాళ్ళకి చాలా బాగా బుద్ధి వచ్చిందని అనుకుంటున్నాను. ఈ లఫుట్ ఎదవల గురించి తెలుసుకున్న తర్వాత మనం ఇంకో సైడ్ ఆలోచిస్తే ఖచ్చితంగా ఈ హౌలగాళ్ళు ప్లేట్ పెరాయిస్తారనమాట. మళ్ళీ వీళ్ళని జనాలు ఎంత చీకొట్టినా చేదరించుకున్నా మళ్ళీ వచ్చి మా ముఖం మీద ఉయ్యండి, మా బతుకులు ఇంతే అనే అవకాశాలు కూడా ఉన్నాయన్నమాట. మనం ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదనుకోండి. ఈ ఎలక్షన్ రిజల్ట్ వచ్చిన కాడ నుంచి ఇప్పటి వరకు ఇలాంటి ఎదవ లుచ్చ లత్కోరగాలని ఏమన్నా మింగుతున్నారా? మా వాళ్ళ ఎంటర్టైన్మెంట్ కాదు. పాపం వీళ్ళ బతుకులు ఈ తర్వాత అయినా మంచిగా అయితే లేదో, లేకపోతే ఇలాంటి నీచమైన బతికే బతకాలనుకుంటే వీళ్ళ కర్మ వీళ్ళు అనుభవించాల్సిందే. దీన్ని బట్టి నేను తెలుసుకున్నది ఏంటంటే, మనకు మంచి జరగాలన్నా చెడు జరగాలన్నా అది మన చేతిలోనే ఉంటుంది. కర్మ ఫలితం అనేది 100కి 100% ఉంది. అదండి మ్యాటర్. సరేనా అండి? ఓకేనా అండి? ఉంటానే. జగన్మోహన్ రెడ్డి కింగ్ పిన్ ఇన్ ఇండియన్ పాలిటిక్స్, అప్కమింగ్ ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియా. నువ్వు ఎరుపుగోలేగానే కొత్త